సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని కలవడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీ స్పందన, మీ ప్రార్థన అవసరాలకు సంబంధించిన మీ సమాచారం మాతో పంచుకోవడం మమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తున్నాయి. విశేషంగా మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు మందిరంలో జరిపిస్తున్నాము, చేస్తున్నామని చెప్పడానికి నేను బహుగా సంతోషిస్తూ ఉన్నా. ఆగస్టు నెల అని అనగానే ఇంచుమించు అందరికీ ఈ స్వతంత్ర దినోత్సవం అనేది జ్ఞాపకం వస్తుంది. భారతదేశం అంతా సంబరంగా చేసుకునే పండుగల్లో అదొక పండుగ. మనిషి ఎప్పుడు స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటాడు. పంజరంలో పక్షి కోరుకుంటుంది విడుదల కావాలి అని. ప్రతిదానికి ఒక విడుదల, స్వేచ్ఛ చాలా అవసరమని, అది కావాలని కోరుకుంటూ ఎదురు చూస్తాం. మన దేశ చరిత్ర వెనక్కి తిరిగి చదువుకుని చూస్తే పరాయి పాలనలో మగ్గిపోయి, శ్రమల మధ్యలో నలిగిపోయి కన్నీటితో పయనం సాగింది. కానీ ప్రభు కనికరించి మన ప్రజలకు విడుదల కలుగు చేశారు. అప్పటి నుండి ఈ స్వతంత్ర దినోత్సవం ఘనంగా ప్రజలు జరుపుకుంటూనే ఉన్నారు. మరి ఈ రోజున దేవుని వాక్యంలోని ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు వారు భూలోకంలో సంచరించిన రోజుల్లో పలు రకాల సందేశాలు వినబడజేశారు. పాపం, దాని ఫలితం, నరకం, మోక్షం, కుటుంబ వ్యవస్థకు పునాది, యవనస్తులకు ఉండే బాధ్యత, నడవలసిన వెలుగైన మార్గం, అసహ్యమైనవేమిటో వివరంగా చెబుతూ ఎన్నోసార్లు ఆయన ఉపదేశాన్ని కొండల మీద, దేవాలయం మీద, ప్రజలు ఎక్కడ కూడి ఉంటే అక్కడల్లా ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇక్కడ 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి నిజమైన స్వాతంత్ర్యం, రెండవది మనకివ్వగలిగిన కుమారుడు. ఇక్కడ విడుదల అని ఒక పక్కన, అంటే స్వతంత్రత అని ఒక పక్కన వినబడుతుంటే, స్వతంత్ర కలుగు చేసిన వాడు, విడుదల చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ కుమారుడు అని రాయబడింది. చాలాసార్లు స్వతంత్రత కోరుకుంటాం, స్వేచ్ఛగా బ్రతకాలని ఆశపడతాం. కానీ విచిత్రం ఏమిటంటే మరలా ఆ స్వతంత్రతను కోల్పోయి మరలా మామూలు మనుషులాగానే జీవిస్తూ ఉంటాం. బైబిల్ చెప్పిన చక్కని మాట ఏమిటంటే, మనిషి చదువుకున్నవాడిగా, తెలివి కలిగిన వాడిగా, సమస్తం ఎరిగినవాడిగా, ప్రపంచాన్ని అరిచేతిలో పట్టుకున్నవాడిగా, మేట నొక్కితే దేశాన్ని నాశనం చేయగలిగిన సమర్థుడిగా, మనిషితో పని చేయించుకునే రోజులకు వచ్చినా మనిషికి నిజమైన స్వాతంత్రత లేదు అని బైబిల్ బోధిస్తుంది. అది ఎలాగో వాక్యం చదివి మీకు వినిపిస్తాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి ఈ మాట విన్న తర్వాత నేను దాసుడిన కాను అని చెప్పే ధైర్యం ఎవరికుంది? నరాలాడుతున్న నరుని గురించి చెప్పబడిన నగ్న సత్యం ఇది. ప్రతి మనిషి పాపం చేశాడు, అసలు పాపంలోనే పుట్టాడు, పాపంతోనే ఏకమైపోయాడు, పాపాన్ని మూటగట్టుకుని ఊరేగుతున్నాడు. కనుక పాపానికి దాసు. మనం కొన్ని కార్యక్రమాలు గమనిస్తూనే ఉంటామా? చిన్న వ్యసనానికి కూడా మనిషి దాసుడైపోయాడు. సిగరెట్ ఉంది, అంతెత్తు మనిషిని సహితం ఈ సిగరెట్ పరిపాలన చేయటం మనం గమనిస్తాం. కొన్ని వ్యసనాలకు మనిషి లోనైపోయాడా?
అందులోంచి విడుదల పొందాలని ఎంత ప్రయత్నం చేసి తీర్మానాలు చేసి మడిగట్టుకుని ఆ తర్వాత నెల రోజులయ్యాక మరలా అదే పాపానికి దాసులైపోతున్నాడు. అంటే నీవు గమనించాల్సింది ఏమిటంటే, నువ్వు విడుదల పొందినట్టుగా ఒట్టు పెట్టుకున్నావు, విడుదల పొంది స్వేచ్ఛగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నావు, కానీ నీ వల్ల జరగదు కూడా. కారణం, మనం ఉన్నది అంధకార రాజ్యంలో ఉన్నాం. అంధకార రాజ్యాధిపతి రాజ్యం వెళుతుండగా అందులోనే అందరూ ఏడవబడుతున్నాడు, నడిపించబడుతున్నారు. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రికలోని 1వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతున్నాను, వినండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే మనము ఒక అధికారం కింద ఉన్నాం. ఆ అధికారి ఎవడై అంటే బైబిల్ చెబుతుంది అంధకార అధికారి, అంధకార రాజ్యం అంటే చీకటి రాజ్యం. వాని పేరే అబద్ధీకుడు. ఆ రాజ్యాధినేత కింద మనుషులంతా సాగుతున్నారు. ఈ బానిస బ్రతుకు ఏదైనా తోటలో మన పితామహుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమని పాపం చేశాడే, ఆనాటి నుండి మనుషులు బానిసలు అయిపోయారు. ప్రభుత్వం మారిపోయింది. అంధకార రాజ్యాధిపతి అబద్ధీకుల జనకుడు మనిషిని ఏలడం ప్రారంభించాడు. అంధకారం గనక అంత అంధకారంగానే ఉంటుంది. అతని చేతిలో ఉండబట్టి త్రాగవద్దనుకున్నా నువ్వు త్రాగాల్సి వస్తుంది, తినకూడదనుకున్నా తినాల్సి వస్తుంది, తిట్టకూడదనుకున్నా తిట్టాల్సి వస్తుంది. ఇది కాదు అని అసహించుకున్నా అందులోంచి నీకు విడుదల కాదు. కారణం ఏమిటంటే నీ మెడ మీద వాడు కాడి పెట్టాడు. బైబిల్లో లేవియాకాండం 26వ అధ్యాయంలో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన 12 నుంచి 14 వాక్యాల్లో నేను మిమ్ములను ఆ దాస్యమనే కాడి నుండి విడుదల చేసి వాని కాడి పరుపులను తెంచి అనే మాట దేవుడు చాలా వాగ్దానపూర్వకంగా చెబుతున్నాడు. ఎద్దులు కాడిని మోసినట్టుగా నరుడంతా అంధకార రాజ్యాధిపతి యొక్క పెత్తనం కింద సాగి వెళ్ళిపోతూనే ఉన్నారు. అందుకే ఎంత మంచివాడనుకున్నా, ఎంత నీతిపరుడులా కనబడినా ప్రతి వాడు కాడి కింద పరిపాలనలోనే సాగి వెళ్ళిపోతున్నాడు. సాతాను పెత్తనం మనిషి మీద ఏలబట్టే ఈ రోజున కుటుంబాల్లో అంధకారం, భార్య భర్తల మధ్యలో అంధకారం, వ్యాపార వ్యవసాయంలో అంధకారం, నీ జీవన పైన అంధకారం. అంధకారమే ఆ రాజ్యం. వారి పేరే అంధకార రాజు. కనుక వారి పరిపాలనలో మనిషి ఉన్నంత కాలం పడే అవస్థ మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ మాటలు వింటుండగా నేను చదివాను, ఉద్యోగం చేస్తున్నాను, ఏదేదో సాధిస్తున్నాను అనుకున్నా నీవును అంధకార రాజ్య సభ్యుడివేగా, నీవును కాడి కింద ఉన్న వ్యక్తివేగా, ఏదో పాపానికి దాసులువేగా, పాపం నిన్ను ఏలుతూనే ఉందిగా, నరహత్య చేయకపోవచ్చు, అబద్ధాలు కూడా పాపమేగా. మరి ఆ కాడి కింద ఉన్నంతకాలం నీ జీవితం ఇలాగే సాగుతూ ఉండగా యేసుదేవుడు ఆ రోజున ప్రసంగం చేస్తూ ఆయన మనను అంధకార రాజ్యం నుంచి విడుదల చేయాలని కోరుకుని ఈ లోకానికి వచ్చి చేశాను అనే మాట మనం గమనిస్తున్నాం. అందుకని అక్కడ కుమారుడు మనకు స్వాతంత్రం అనుగ్రహిస్తాడు. అది నిజమైన స్వాతంత్రం. పెద్దలు రాసిన సూత్రాలు పాటించాం, కానీ విడుదల కలగలేదుగా. విడుదల చేయగలిగిన సమర్థుడు ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన ఎవరు అంటే ఈ లోకానికి వచ్చేటప్పుడే పవిత్రంగా ఏతించాడు, పవిత్రమైన పనిని కొనసాగించాడు, పవిత్రంగా జీవితాన్ని ముగించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మీద ఎవరు వేలెత్తి చూపలేకపోయారు. ఓ పవిత్రమైన జీవితం జీవించిన వాడై తనకు తానే అంటున్నాడు, మీకు విడుదల చేయటానికి నేను వచ్చాను అని. మీకు ఆ వాక్యం చదివి వినిపిస్తాను. లూకాసు వార్తమానంలో 4:17 నుండి నేను చదువుతున్నాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగుటకు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. ఇక్కడ పంపబడిన వాడు ఒక ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు మానవులందరి కొరకు పంపబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనక ఆ ప్రేమామయుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన పంపబడింది ఎందుకయ్యా అంటే ఇక్కడ కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆయన పాపం లేనివాడుగా జన్మించి పాపం లేని జీవితాన్ని జీవిస్తూ ఆయనగా చెప్పుకున్న మాట, ఆయనను గురించి గ్రంథాలు ఘోషించిన మాట ఏమిటంటే శుభవార్త ప్రకటించగలిగిన వాడు. రెండవది అక్కడ రాయబడింది చెరలో ఉన్న వారిని విడిపించడానికి. అలాగే నలిగిన వారికి వారి జీవితంలో ఒక విడుదల
గ్రుడ్డి వారికి చూపు కలిగేట్టుగా కార్యం చేయగలిగిన వాడు. కుమారుడు అనే పదాన్ని పక్కన పెట్టి నీ జీవితంలో విడుదల పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని ఒట్టులు పెట్టుకున్నా జీవితంలో మార్పు జరగదు. ఎందుకో ఈ శుభవేళ దేశమంతా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మనకు విడుదల కలిగిందని సంబరపడుతూ ఉన్న మనిషి మానవత్వానికి, మనిషి జీవితానికి నిజమైన విడుదల కలిగిందా? ఏ వ్యక్తి అయినా పాపం నుంచి విడుదల పొందకపోతే, పాపం ఇంకా వాని మీద పెత్తనం చేస్తే అంధకారమేగా. మీకు తెలియని విషయం కాదు కదా. ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎక్కడ పాడైపోతుంది? ఆ కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఆ యజమాని తన జీవితంలో సాతానుకు దాసులైపోయిన వ్యసనాల్లో కూరుకుపోతే ఆ ఇల్లు చీకటి కోణంగా మారుతుంది. కొన్ని ఇళ్లలో సమాధానం ఉండదు, కొన్ని ఇళ్లలో వెలుగుండదు, సమాధాన సంతోషంతో పాటు ఆ ఇంట్లో క్షేమం ఉండదు. దీని అంతటా కారణం ఏమిటంటే మీ ఇల్లు అంధకార రాజ్యంలో ఉండడమే. మరి ఈ రోజున దీనికి విడుదలేమిటి? సూత్రాలక్క, నీతి సూత్రాలు వల్లించక్కరలా, దేశాల మన తిరగనక్కరలా. కానీ పంపబడిన వాడు ఒకడున్నాడు, ఈ విడుదల కార్యక్రమం కొరకు వచ్చినవాడు. ఆయన గుడ్డివారి కళ్ళు తెరవ చేయగలిగిన వాడు. ఈ విడుదలలో ఈ నిజమైన స్వాతంత్రం ఇవ్వాలనుకున్న ఆయన మొట్టమొదటిగా నీ మనోనేత్రం వెలిగించగలిగిన వాడు. ఎందుకని అంత తేడాగా చెబుతున్నామంటే, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నవాడు నిజమైన వెలుగుగా నిన్ను వెలిగిస్తాడు. నీలోని పాపాంధకారాన్ని తొలగించాక అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమని, ఏది మంచి, ఏది చెడు, ఏది దీవెన, ఏది ఆశీర్వాదకరం. మరి ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత అయినా నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఆయనని అనుగ్రహించే ఆ మనోనేత్రం వెలిగించబడి నీ జీవితం అంతా వెలుగుమయమైనడం ఎంత ఆశీర్వాదకరం. అందుకే ఈ కుమారుడని యేసు మాత్రమే నీ కొరకు, నా కొరకు పంపబడ్డాడు. ఈయన ఒక్కడే నిజమైన స్వాతంత్ర్యం ఇవ్వగలిగిన వాడు. అందుకేగా ఆ రోజున పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన పాదాల మీద పడవేశారు. నా ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమని చెప్పబడుతుంది, మోషే చెప్పారు. మీరేమంటారు? అప్పుడు యేసుదేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? మీలో పాపం లేనివాడు ఆ మీద రాయేయమంటే అందరూ వెళ్ళిపోయారా? ఆయన కూడా ఒక చక్కని మాట అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించను అంటే వాళ్ళు శిక్షించే అధికారం లేదు గనక వెళ్ళిపోయారు. నేను శిక్షించే అధికారం ఉన్నా నేను శిక్షించడానికి రాలా, నీకు విడుదల చేయటానికి వచ్చాను. నిజంగా చరిత్ర పుటల్లో ఎంత చక్కగా మాట రాయబడింది. మరి ఈ రోజున ప్రియ సహోదరులారా, నీ కన్నీళ్లకు, నీ రోగాలకు, నీ సమస్యలకు, ఎటు చూసిన అంధకారం, అయోమయం, సమాధానం లేకపోవడం, వీటన్నిటికీ సాతాన రాజ్య పరిపాలనని గుర్తుపెట్టి నీకు నిజమైన విడుదల కలుగు చేయడానికి యేసు పంపబడ్డాడని యెషయా ప్రవచనం మీరు విశ్వసించి ఆ పంపబడిన వాని దగ్గరకు రాగలిగితే మీ మనోనేత్రాన్ని వెలిగించి మీ అందరికీ జీవ వెలుగును కలుగ చేయగలిగిన వాడు. మీరు ఏది సత్యమో గుర్తించగలిగేట్టుగా నిజమైన వెలుగు చేత నిన్ను నింపగలిగిన వాడు ఆయనే. అందుకని ఈ కుమారుడే నిజముగా నీకు స్వాతంత్ర్యం అనుగ్రహిస్తాడు. మరో మాట అక్కడ రాయబడింది, అదేమిటో తెలుసా? నలిగిన వారికి విడుదల ఆయనే చేయగలిగిన వాడు. ఈ రోజున ఎన్ని కుటుంబాల్లోకి వెళ్ళి చూస్తే ఎవరిని పలకరించినా ఏదో సమస్యలో నలిగిపోతూనే ఉన్నారుగా, ఏదో సమస్యలో కృంగిపోతూనే ఉన్నారుగా. కృంగనవాడు కానీ, నలగనవాడు కానీ, కన్నీళ్లు విడవనవాడు కానీ చరిత్రలో ఎక్కడా కనబడరు. దీని అంతరికి ప్రబలమైన కారణం వాడి పరిపాలన ప్రతిఫలం, చీకటి రాజ్యపు పెత్తనం, అంధకార రాజ్య అనుభవాలు. ఈ రోజున నీకు ఒక విడుదల కలుగు చేయాలని యేసు వచ్చి నలిగిన నీ హృదయాన్ని గమనించాడు, నలిగిపోతున్న నీ జీవితాన్ని చూచాడు. నిజమైన విడుదల కలుగు చేయటానికి ఆయనే సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి చనిపోయి మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచి వచ్చి అంటున్న మాట ఏమిటో తెలుసా? నేనే మీకు నిజమైన స్వాతంత్ర్యం ఇవ్వగలిగిన వాడను, వాని క్రియలన్నీ నేను లయపరిచాను. ఇంకో మాట రాశాడు, ఏముంది అక్కడ? చెరసాలలో బంధించబడిన వారు. ఈ రోజున జైల్లో మాత్రం మనుషులు లేరు కానీ బయట ఉన్న చెరసాలలో బంధించబడిన వాడికి స్వేచ్ఛ లేనట్టుగానే మనిషి సమాజంలో ఊరేగుతూనే ఉన్నాడు. కానీ వాళ్ళ పాపం మీద వాళ్ళకి జయం కలగటంలా, వాళ్ళ వ్యసనానికి విడుదల పొందుదామంటే వాళ్ళ వల్ల కావటంలా. మరి అలాంటప్పుడు ప్రతి మనిషికి ఈ విడుదల అవసరం. ఈ విడుదల, ఈ హితవత్సరం నీ కొరకు ప్రకటించబడుతుంది. ఆయనే వచ్చి ఆ కార్యం చేశాడు. అందుకే యేసుదేవుని మాటలు ఎంత శక్తి కలిగిన మాటలు. 38 సంవత్సరాల పాటు రోగి అయి ఉంటే లేచినడు అనగానే వాడు దిగ్గున లేచి నడవడం మొదలు పెడితే 38 సంవత్సరాలు కృంగదీసిన సమస్య వెను వెంటనే విడుదలైపోయి నెమ్మది పొందాడు. భయంకరమైన దయ్యాల చేత పీడింపబడి ఒంటి మీద బట్టలేక ఒళ్ళంతా గాయాలు రక్తపుమడిగా మారిపోతే ఒక్క మాటను పంపి
వానిలో ఉన్న చీకటి శక్తులు విడుదల అయిపోవాలని ఆజ్ఞాపించాడు. వెంటనే వాడు బట్టలు కట్టి బాగుపడిన వాడే ఆయన పాదాల దగ్గర ఉన్నట్టుగా మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. వీటన్నిటిని బట్టి నా యేసు పేరట మీకు చెప్పగలిగిన మాట, పాపం మీద మీకు విడుదల కలగాలి, చీకటి బ్రతుకుల్లో ఒక విడుదల కలగాలి, నలిగిపోయిన వారికి ఒక విడుదల కలగాలి, కృంగిపోయి రకరకాల వ్యసనాల చెరసాలలో ఉన్న వారికి విడుదల కలగాలి, అంధకార రాజ్యంలో ఉన్న వారికి విడుదల కలిగి దేవుని ప్రేమ కలిగిన సామ్రాజ్యంలో మీరు చేర్చబడాలి. అది జరిగితే అది నీ జీవితానికి నిజమైన స్వాతంత్రం. అందుకే ఈ కుమారుడు అనే మాట, నిజమైన స్వాతంత్రం ఇవ్వగలిగిన కుమారుడు యేసు పాపం లేనివాడు, మన పాపాలు భరించినవాడు, మన కొరకు మరణాన్ని అనుభవించి మరణములు విరిచినవాడు, ఆయన సమాధుల నుంచి లేచినవాడు, పునరుద్ధానుడు నేనేని చెప్పినవాడు. అందుకని ఈ రోజున ఆయన తప్పనిసరిగా నీ జీవితానికి విడుదల కలుగ చేస్తాడని ఒక సేవకుడిగా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ విడుదల చేసే ఆయన సమీపంగా నీ కొరకు పంపబడిన ఆయన వాక్కుకు లోబడక జీవితాన్ని మార్చుకోబోతే కాలు జారాక తిరిగి రాని లోకానికి వెళతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన పరిస్థితి. అందుకే నిజమైన స్వాతంత్రం కలగాలని కోరుకునే వాళ్ళందరికీ ఇది శుభవార్త, ఇది ఒక దివ్యమైన సందేశం. ఈ సువార్త నీకు ప్రకటించబడుతూ ఉంది. ఇంకొక మాట కూడా మీతో చెబుతాను. గలతీ పత్రిక 1వ అధ్యాయంలోని 4వ వాక్యాన్ని ఒక్కసారి మీ కొరకు నేను చదువుతాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. సిలువలో ఎందుకు చనిపోయాడు ఆయన? వాళ్ళు పట్టుకుంటే ఎందుకు అప్పగించుకున్నాడు? కొరడా దెబ్బలు కొడుతుంటే ఎందుకు సహించాడు? ఈ అప్పగించుకొనడం ఈ విధంగా చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ దుష్టకాలం నుంచి నీకు విడుదల కలగాలని. అక్కడ ఎంత తేటగా రాశాడు, చాలా తేటగా. క్రీస్తు మనలను అంటే మీరు, నేను, మనం అందరం ఆ ప్రస్తుతం ఉన్న ఈ దుష్టకాలం నుంచి విడుదల పొందాలి. మనం ఉన్న కాలం సంగతి నీకు అర్థమవుతుందిగా. మీరు జీవిస్తున్న జీవితంలో ఇది మంచి అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? మంచి అన్నదానిలోని ముసుగులో ఉంది భయంకరమైన చెడు. ఇది వాస్తవం అనుకుంటాం, అవాస్తవం కనపడుతుంది. ఇది ఒరిజినల్ అంటాం, డూప్లికేట్ కనపడుతూనే ఉంది. ఈ రోజున మీరు ఎక్కడ ఏది పరిశీలన చేసినా ఒక నిజమైన విడుదల లేదు. ఇది దుష్టకాలం. ఆలోచనలో కానీ, సహవాసంలో కానీ, ఇంట కానీ, సంపాదనలో కానీ, ఏ కోణంలో చూసినా దీని పేరే దుష్టకాలం. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నిజమైన విడుదల కలుగు చేయడానికి నా యేసు నీ కొరకు వచ్చాడని చెప్పడానికి ఈరోజు నేను సంబరపడుతూ ఈ నిజమైన స్వాతంత్రం నా ప్రభువును నేను అంగీకరించిన రోజున నాకు కలిగినట్లే ఇంకా మీరు వ్యసనాల్లో కానీ, చీకట్లో కానీ, దుష్టకాల అనుభవాలలో కానీ, నలిగిన అనుభవాలలో కానీ, కృంగిన జీవితంలో కానీ, అయ్యో ఈ వ్యసనం నుంచి విడుదల పొందలేకపోతున్నానే అని కానీ మీరు ఇంకా వేదన పడుతుంటే ఇదిగో పంపబడిన యేసు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ పాపాలు భరించి క్షమించడానికి ఇష్టపడినవాడు, నీ నిమిత్తం ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చినవాడు, నీ మీద పెత్తనం చేసే అంధకార రాజ్యపు ముళ్ళు విరిచినవాడు. కొలసీపత్రిలో మనం చదివిన మాటే ఉంది, అంధకార రాజ్యంలో నుంచి మనం విడుదల చేసి విమోచించి ప్రేమ కలిగిన సామ్రాజ్యంలో చేర్చాను అని మాట ఉంది. ఈ రోజున నిజంగా నువ్వు యేసుక్రీస్తుని మతపరంగా అంగీకరించకూడదు. ఆయన కూడా దేవుడే లేను కాదు, నిశ్చయముగా ఆయన ఒక విడుదల కలుగు చేశాడు అంటే రాజ్యమే మారుతుంది. గతకాలపు చెరలోంచి విడుదల పొందుతావు, గతకాల వ్యసనాల నుంచి విడుదల పొందుతావు, రోగం అనే సంఖ్యల నుంచి విడుదల పొందుతావు, అప్పులనే సమస్యల నుంచి విడుదల పొందుతావు. నిన్ను ఏలిన సాతాను వాని దుష్ట ప్రయోగం, వాని ఆలోచనలు, సాతాను క్రియలన్నీ లయపరచబడి యేసు ద్వారా విడుదల పొందిన నీవు ఆయన వెలుగు చేత వెలిగింపబడి నెమ్మదిగా ప్రేమ కలిగిన సామ్రాజ్యంలోకి వెళతావు. నిజంగా రాజ్యం ఎంత సమాధానం, ఎంత నీది. దేవుడేమన్నాడు? ఆయన రాజ్యం అట సమాధానం నీతో ఉంటుందట, సంతోషంతో పెళ్ళుబుగుతుందట. మరి ఈ శుభవేళైనా ఈ మాటలన్నీ వింటున్న తర్వాత నిజమైన స్వతంత్రం నాకు కావాలని కోరుకుంటావా? ఏదో నేను కూడా స్వతంత్రుని అనుకుంటూనే ఉన్నావు. వ్యసనాలకు బానిసగా ఉంటున్నావు, చీకటికి బానిసగా ఉంటున్నావు, రోగాల చేతిలో మగ్గిపోతున్నావు, నీ సమస్యలో నలిగిపోతున్నావు, ప్రేమిద్దాం అనుకుంటున్నావు, ద్వేషించగలుగుతున్నావు. అందుకే అపొస్తలుడైన పౌలు కేక వేశాడు, అయ్యో ఇట్టి మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, ఇటు మరణకరమైన వేదన శిక్షలో నుంచి, ఈ దౌర్భాగ్య జీవితంలోంచి నన్ను ఎవరు విడిపిస్తాడు అంటే ప్రతి మనిషి విడుదలే కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున ఇంకా ఈ వ్యసనం ఉంటేనే బాగుంటుంది,
ఈ అంధకారం ఈ చీకట్లోనే ఉంటే బాగుంటుంది అని నీకు అనిపిస్తుందా? కాదుగా. అందుకే ఈ శుభవేళ ఈ మాటలు ఎంత తేటగా వివరించబడుతున్నాయి. కనుక మరొక్క మాట యోహాను పత్రికలో 3:8 రాయబడిన మాట ఏమిటంటే, ఆయన అంధకార క్రియలను లయపరుచుటకు వచ్చాను అని. నీ ఇంట్లో అన్ని అంధకార క్రియలే, సాతాను క్రియలు, సాతాను పన్నాగం, సాతాను ప్రయోగం. మరి వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేయగలిగిన సత్తా శక్తి కేవలం ఈ కుమారుడికి మాత్రమే, ఈ యేసుకు మాత్రమే, ఈ వాక్యమైన దేవునికి మాత్రమే. ప్రాణం పెట్టి మృత్యుంజయుడు లేచిన పునరుద్ధానం యేసుకు మాత్రమే ఇది సాధ్యం. అన్నిటికంటే విశేషం, ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం. తనువును చాలించాక వెళితే, నీ పాప పరిహారం పొందకుండా వెళితే యమగుండం. అక్కడ అగ్ని ఆరదట, పురుగు చావదట. తరతరాలుగా చెబుతున్న సందేశంలో పళ్ళు కొరగడం, వేదన పడడం భయంకరమైన పరిస్థితి. దాని నుంచి నీ సొమ్ము నిన్ను కాపాడగలదా? నీ పరపతి నిన్ను కాపాడగలదా? నీ వ్యక్తులు నిన్ను కాపాడగలరా? నీకెవరైనా మేలు చేయగలిగిన వారా? అందుకే ఈ రోజున ఆయన 2 చేతులు చాపి నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టి ఆయన ఇంకా నీ వైపు చేతులు చాపుతున్నాడు. దాటి నరకానికి వెళ్ళిపోయి కాలిపోకుండా ఉండేందుకు ఇంకా ఆయన చేతులు నీ వైపు చాపబడుతూనే ఉన్నాయి. ఈ మాటలు వింటున్న తర్వాత అయినా, అయ్యా నాకు నిజమైన స్వాతంత్ర్యం కావాలి, నా రోగాల నుంచి, నా సమస్యల నుంచి, చీకటి బ్రతుకుల నుండి, చేతబడి శక్తుల నుండి, చీకటి కార్యాల నుండి నిజమైన స్వాతంత్ర్యం కావాలయ్యా. నేను విత్తింది పాపం, రేపటి రోజున నరకంలో భయంకరమైన బాధ అనుభవించకుండానట్లు అయ్యా నిజమైన స్వాతంత్ర్యం కావాలని నీవు కానీ ఆయన వైపు తిరగగలిగితే ఆయన ఈరోజే నిశ్చయముగా నీకు ఒక విడుదల కలుగు చేయగలిగిన వాడు, నిన్ను విమోచించగలిగిన వాడు, నలిగిన హృదయానికి ఒక విడుదల కలుగు చేయగలిగిన వాడు, కమ్మిన చీకట్లో వెలుగును ఉదయింప చేయగలిగిన వాడు, ఆధారం లేని నీకు ఆయన ఆధారం చూపగలిగిన వాడు, కన్నీళ్లతో మగ్గుతున్న నీకు దేవుని ప్రేమ ఏమిటో రుచి చూపించగలిగిన వాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటుండగా దేశానికి స్వతంత్రం వచ్చింది, నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నాను. స్వేచ్ఛ అంటే నీకు తోచినట్టు నడవడం కాదు. స్వేచ్ఛ అంటే నీ యొక్క చిత్తానుసారంగా నీవు కోరింది నెరవేర్చుకోవడం కాదు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికగా దేవుని ఆలోచనగా నీ జీవితం కట్టబడడం, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండడం. అందుకే ఈ రోజున యేసుని గురించి ఎక్కడ చూసినా చెప్పబడుతున్న మాట, ఈయన ఒక్కడే విమోచకుడు, ఈయన ఒక్కడే విడుదల చేయగలిగిన వాడు, ఈయన ఒక్కడే చీకటి బ్రతుకులు వెలుగుతో నింపగలిగిన వాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడనే మాట బైబిల్లో చూస్తున్నాంగా. చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి నా గుణాన్ని మీరు ప్రకటించండి, నేను మీకు చేసిన కార్యం ప్రజలతో పంచండి అని పేతురు తన భక్తకోటికి ఉత్తరం రాసిన వాస్తవాలు 2:9 మనం చదవడంలా. కనుక ఈ రోజైనా ఈ మాటలు వింటూ ఉన్న తర్వాత అయినా నిజమైన స్వాతంత్రం నాకు కలగాలయ్యా, అయ్యా నన్ను కనికరించవా, నా బిడ్డలకు విడుదల లేదు, వ్యసనాల నుంచి నాకు విడుదల లేదు, మా ఇంట్లో ఉన్న చీకటి నుంచి విడుదల లేదు, మాకు వచ్చే నష్టాల నుంచి విడుదల లేదు, అన్నికంటే ఈ పాప భూయిష్టమైన రేపు రాబోతున్న నరక పంచుల్లోంచి మాకు విడుదల లేదు, అయ్యా విడుదల చేయి ప్రభు అని నీవు అడగగలిగితే ఆయన తప్పనిసరిగా ఆయన విడిపించగలిగిన వాడు. దుష్ట కాలం నుంచి విడిపిస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు, నీ సమస్యల నుంచి విడిపిస్తాడు, చీకటి శక్తుల నుంచి విడిపిస్తాడు, భయంకర నరకా నుంచి విడిపిస్తాడు. అంధకార రాజ్య ప్రభుత్వం నీ మీద లేకుండా నిన్ను విడిపించి దేదీప్యమానంగా ప్రకాశించే ఆ పునాదులు గల పట్టణంలో, రాత్రి లేని రాజ్యంలో, ప్రేమ కలిగిన సామ్రాజ్యంలో ఎల్లకాలం నిత్యత్వం అంతా అక్కడ గడిపేటట్టుగా ఆయన విడుదల చేయడానికి ఇష్టపడిన వాడై నీ కొరకు నలిగాడు, నీ కొరకే సిలువ మోసాడు, నీ కొరకే ఆఖరి పెట్టి వరకు రక్తం కార్చాడు. ఈ శుభవేళ అయినా ఈ మాటలు వింటే ఎంత ఆశీర్వాదకరం. ఈ రోజున ఆయన నిజమైన విడుదల కలుగు చేయాలని కోరుకుంటూ చేసిన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నాకు విడుదల కావాలి అని మీరు కోరుకునే వాళ్ళు ఉంటే ఓ చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయాలని కోరుకుంటున్నా. దయచేసి మీరంతా కళ్ళు మూసుకోనండి. నిజమైన స్వాతంత్రం విడుదల కలిగేట్టుగా భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతున్నా. ప్రేమాస్వరూపైన ప్రభు వందనాలయ. ఒకప్పుడు నా జీవితం బంధకాలలోను, శాపంలోను, భయంకరమైన కన్నీళ్లలోను, పాపానికి దాసులుగా బ్రతికిన నా జీవితాన్ని విడుదల చేసిన వాడా, ఇదిగో ప్రజల కొరకు మరొకసారి విడుదల పొందిన వ్యక్తిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను.
నీ కృపకు వెలకట్టలేం, నీ కృపకు రుణం తీర్చుకోలేం. మరొక్కసారి ఈ ప్రజలను కనికరించండి ప్రభువా. ఈ మాటలు విన్నవారు, పాపంలో ఉన్నవాళ్ళు పాపానికి దాసులనే మాట తేటగా ప్రజలు విన్నారయ్యా. భయంకరమైన సమస్యల్లో మనుషులు దాసులుగా సాగి వెళ్ళిపోతూనే ఉన్నారు. నిజమైన ఒక స్వాతంత్ర్యం కలిగించడానికి నీవు వచ్చావని విన్నారు ప్రభువా. ఈ రోజు నుంచి పాపం నుంచి వారికి విడుదల కావాలి ప్రభువా. ప్రతి సాతాను క్రియల నుంచి విడుదల కలగాలయ్యా. ప్రతి అంధకార అనుభవాల నుంచి విడుదల కలగాలి. నలిగిపోయి ఉన్నా, చెరలో బంధించబడి ఉన్నా, సమస్యలతో కట్టడి చేయబడి ఉన్నా, కన్నీళ్లతోనే బ్రతుకు సాగుతూ ఉన్నా, ఓ నిజమైన విడుదల ఈరోజే కలుగునట్లుగా నీ శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తాన్ని ప్రతి వారి మీద ప్రోక్షిస్తున్నాం. నీ గాయాలలో ఉన్న స్వస్థత ప్రజలు అనుభవించాలి. నిశ్చయముగా నీ యొక్క రక్తంలో విడుదల వాళ్ళు అనుభవించగలిగేట్టుగా బలమైన కార్యం మీరు చేయాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రజల్లో కార్యం జరిగించండి ప్రభువా. ఇంకా అంధకార రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ విడుదల కలిగి ఈరోజు ప్రేమ సామ్రాజ్యమైన నీ రాజ్యానికి సభ్యులుగా మారేటట్టుగా ఒక మహత్తర కార్యం జరిగించండి. ఇప్పటికే విడుదల పొందలేక రోగాల చేత, సమస్యల చేత నలిగిపోతూ, కన్నీళ్లతో కృంగిపోతూ, కలవరాల మధ్యలో ఉన్న వారందరికీ ఒక విడుదల కలగాలని మరొక్కసారి నీ నామాన్ని బ్రతిమలాడుతున్నాం. కుటుంబాల్లో ఉన్న శాపానికి విడుదల చేయండి. చీకటి నుండి, అంధకార క్రియల నుండి, చెడు సహవాసా నుండి, లోక నటన నుండి, నాశనపు అంచుల్లో నుండి భయంకరమైన ప్రజలు నలుగుతున్న ఆ బంధకాలన్నిటికీ యేసునామమున విడుదల కలగాలని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు రక్త పులక్షణలో ఒక విడుదల కలిగేట్టుగా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా, వ్యసనాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా, రోగులుగా ఉన్న వారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తుండగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కూడా విడుదల కలుగునట్లుగా నిజమైన స్వాతంత్రం అనుభవించి పాపం మీద జయము కలిగి ముందుకు సాగగలుగుతూ నీ సొత్తుగా ఉండే కృప ఈ బిడ్డలందరికీ కలగాలని కుటుంబాలు బట్టి ప్రార్థిస్తుండగా అట్టి బలమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. బిడ్డలందరినీ దీవించండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును కృప సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 0865242751 9440772722.